ఒక రోజులో 41,500 కోట్లు, వారంలో 3 లక్షల కోట్లు, ఏడాదికి 21 లక్షల కోట్లు. ఇదంతా ఏంటని ఆలోచిస్తున్నారా? అమెరికా ఖజానాలో చేరబోయే డబ్బుల లెక్కలు. అవును, పౌరసత్వాన్ని వ్యాపారంగా మార్చేసి అమెరికాను అమ్మకానికి పెట్టిన డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు పేరిట బాగానే డబ్బులు దండుకుంటున్నారు. అమెరికా పౌరసత్వాన్ని ఓ ప్రీమియం ఉత్పత్తిగా మార్చిన ట్రంప్ గోల్డ్ కార్డు ఐడియాతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. గోల్డ్ కార్డు పేరుతో రూపొందించిన కొత్త ఇమిగ్రేషన్ ప్రోగ్రాం ఇప్పుడు అమెరికాలో అతిపెద్ద వ్యాపారానికి వేదికగా మారిపోయింది. ఒకే రోజులో 1000 కార్డులు అమ్మినట్టు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఒక్కో కార్డుకు 41.5 కోట్లు, అంటే ఒక్క రోజులో 41,500 కోట్లు వచ్చినట్టు లెక్క. అమెరికా అప్పులను పూడ్చడానికి ఈ డబ్బులను ఉపయోగించనున్నారట. ట్రంప్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది గోల్డ్ కార్డు కొనగలిగే స్థితిలో ఉన్నారు. అందులో కనీసం 10 లక్షల మంది గోల్డ్ కార్డు కొంటారని ట్రంప్ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంచితే ఇంతకీ గోల్డ్ కార్డు కోసం విదేశీయులు ఎందుకు ఎగబడుతున్నారు? గోల్డ్ కార్డు అనేది ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఇన్వెస్టర్ వీసా స్కీమ్. ఇప్పటి వరకు ఉన్న EB-5 వీసా ప్రోగ్రాంను పూర్తిగా పక్కకు నెట్టి ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ట్రంప్. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 41.5 కోట్లను చెల్లించి అమెరికాలో శాశ్వత నివాస హక్కును పొందొచ్చు. శాశ్వత నివాసం పొందిన తర్వాత స్వేచ్ఛగా అమెరికాలోనే నివసించవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, పిల్లలకు ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రీన్ కార్డు ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ గోల్డ్ కార్డు ద్వారా వస్తాయి. ఇక గతంలో EB-5 స్కీమ్లో చేరాలి అంటే 8.3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. అంతేకాదు, కనీసం 8 ఉద్యోగాలైనా సృష్టించాలి, కొన్ని రూల్స్ పాటించాలి. మీకు బిజినెస్ స్కిల్, టాలెంట్ ఉంటేనే EB-5 వీసా ప్రోగ్రాం దరఖాస్తుకు అర్హత ఉంటుంది. ఇటు ట్రంప్ గోల్డ్ కార్డు స్కీమ్లో అలాంటివేమీ ఉండవు. డబ్బు చెల్లిస్తే చాలు, ఎవరికైనా గోల్డ్ కార్డు ఇచ్చేస్తారు. మరోవైపు గోల్డ్ కార్డు దరఖాస్తుల వెరిఫికేషన్ కోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని మస్క్ టీం రూపొందిస్తోంది. ఇటు ట్రంప్ ఆలోచనను తప్పుబట్టే అమెరికన్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారం చేపట్టిన 2 నెలల్లోనే అమెరికా సమాజం నుంచి ట్రంప్కు వ్యతిరేకత మొదలైంది. దీనికి గోల్డ్ కార్డు ఐడియా కూడా ఓ పెద్ద కారణం. ఓవైపు అక్రమ వలసదారులను తరిమేస్తూనే మరోవైపు ఇలా అమెరికా పౌరసత్వాన్ని ఎవరికి పడితే వారికి అమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఓ దేశానికి పౌరసత్వం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది పౌరసత్వాన్ని డబ్బుతో కొనేసే ఓ వస్తువుగా మార్చడమేంటి? దేశాన్ని ఓ వ్యాపార ఉత్పత్తిగా మార్చడం కరెక్టేనా? ప్రజాస్వామ్య దేశంలో అర్హత, నిబద్ధత కలిగిన వారు ఎవరైనా కలిసికట్టుగా జీవించొచ్చు. కానీ కేవలం డబ్బున్న వారికి మాత్రమే ఓ స్పెషల్ గేట్ను ఓపెన్ చేయడం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం. ఎంతైనా ట్రంప్ బిజినెస్ మ్యాన్ కదా, అందుకే కాబోలు ఈ గోల్డ్ కార్డు స్కీమ్ అసలు అనైతికమని ఆయనకు అనిపించడం లేదు కావచ్చు.